మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. 2025వ సంవత్సరంలో గత 2 నెలల్లోనే అనేక ప్రకృతి వైపరీత్యాలు, అనేక వైరస్లు, వరల్డ్ ఈవెంట్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. బట్ ఈ షార్ట్ టైంలోనే అనేక ఈవెంట్స్ జరిగాయి. అందులో బైబిల్ ప్రవచనాలు నిజం చేస్తూ జరిగే సంభవాలు చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. అందులో ఈ మధ్య జరిగిన కొన్ని బైబిల్ ఈవెంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. రోజులు గడిచే కొద్దీ ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు పెరిగిపోతున్నాయి, వైరస్లు విజృంభిస్తున్నాయి, దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు తరచూ వింటూనే ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. అలాగే పెరిగిపోతున్న ఉన్మాదం, మతోన్మాదం, పాపం, విచ్చలవిడితనం ఇలాంటివన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు వస్తున్న వేసవిలో కూడా ఉష్ణోగ్రతలు, ఆ వేడి తీవ్రత అనేది ఎక్కువగానే ఉంటుంది, ఎక్కువగానే చూడబోతున్నాం. ఈ ఫిబ్రవరి నెల 7వ తారీఖున అర్జెంటీనా నది ఎర్రగా మారిపోయి, నీళ్లు ఎర్రగా మారిపోయి ప్రవహిస్తున్నాయి. అర్జెంటీనా, ఉరుగ్వే ఈ 2 దేశాల మధ్య ప్రవహిస్తున్నటువంటి ఒక నది అది. అర్జెంటీనా దేశంలో ప్రవహిస్తున్న సారంది అనే నది యొక్క నీళ్లు ఎర్రగా మారిపోయాయి. ఎర్రటి నీటితోనే ఆ నది ప్రవహిస్తూ ఉంది. చాలా కిలోమీటర్ల వరకు కూడా ఎర్రటి నీటితోనే ఆ నది ఉండడాన్ని చూస్తున్నాం. పాయిజనింగ్ కెమికల్స్ వలన వచ్చి ఉండొచ్చు అని కొంతమంది, అనలైన్ అనేటువంటి పదార్థం నీటిలో ఉందని దాని వలన ఇది రంగు మారింది అని కొంతమంది, ఇలా కొన్ని థియరీస్ అయితే వచ్చాయి. నీటి నుండి చెడ్డ వాసన కూడా వస్తుంది. అక్కడ ప్రజలు కూడా వీటి వాసన ఇబ్బందిగా ఉంది అని చెబుతున్నారు. అంతేకాదు ఫిబ్రవరి 4వ తారీఖున చీలీ అనే దేశంలో ఇక్విక్ అనేటువంటి సిటీ దగ్గరలో ఒక లాగున్ అనేది ఎర్రగా మారింది. అక్కడ వాటర్ ఎర్రగా మారిపోయింది. అందుకే దాన్ని రెడ్ లోగోన్ అంటున్నారు. రెడ్ లోగోన్ అంటే అక్కడ నీరంతా కూడా రెడ్ కలర్లో మారిపోయిన లోగోన్ అది. అలాగే జపాన్లో కూడా ఇలాంటి ఈవెంట్ ఒకటి జరిగింది. ఓకినావాలో నాగో సిటీలో ఉన్నటువంటి ఒక నది ఎర్రగా మారిపోయింది. దానికి కారణం ఒక బియర్ ఫ్యాక్టరీ యొక్క లీకేజ్ అని చెప్పి చెబుతున్నారు. బట్ అక్కడ జపాన్లో ఒక నది ఎర్రగా ప్రవహిస్తూ ఉంది. అలానే ప్రామిస్ ల్యాండ్ అయినటువంటి ఇజ్రాయెల్లో డెడ్ సీ ఎర్రగా మారిన విషయాన్ని చాలా రోజులు మనం విన్నాం. మృత సముద్రం ఎర్రని నీటితో కూడిన విషయాన్ని విన్నాం. ఈ మధ్య ఈ కొలనులు, కొన్ని పూల్స్ ఉంటాయి, నీరంతా ఎర్రగా మారిపోయి కనిపిస్తున్నాయి. కారణం నీటిలో ఆల్గే వల్ల కానీ, ఐరన్ ఆక్సైడ్ వల్ల కానీ ఈ నీరు ఎర్రగా మారింది అని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ముందు సంవత్సరమే ఇజ్రాయెల్లో వెస్ట్ బ్యాంక్ దగ్గర అలెగ్జాండర్ రివర్ అని చెప్పి ఒక రివర్ ఉంది, అది ఎర్రగా మారిపోయి ప్రవహించింది. అంతేకాదు చైనాలో ఇలాంటిది ఇంకొకటి జరిగింది. సాంగ్పాన్లో ఒక నది రెడ్ కలర్లోకి మారిపోయి ఎర్రని నీటిని ప్రవహిస్తూ ఉంది. మింజియాంగ్ రివర్ అంటారు దాన్ని. మింజియాంగ్ రివర్ ఎర్రని నీటితో ప్రవహిస్తూ ఉంది. ఆ నీటి కలర్ కూడా చాలా బ్రైట్ రెడ్లో ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అది ఇండస్ట్రియల్ టాక్సిక్ కెమికల్స్ కాదు, న్యాచురల్ ఫ్యాక్టర్స్ ద్వారానే ఎర్రగా వచ్చాయి అని చెబుతున్నారు. అలానే ఫిబ్రవరి 11వ తారీఖున ఇరాన్లో ఒక విచిత్రం జరిగింది. హార్ముజ్ అనేటువంటి ఐలాండ్ వద్ద వర్షపు నీరు ఎర్రగా మారి ప్రవహిస్తుంది, అందరినీ భయభ్రాంతులు చేసింది అని వైరల్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. బట్ అది యాక్చువల్గా నిజమే కానీ 2023 ఫిబ్రవరిలోది, అది నిజంగా జరిగిందే. ఈ హార్ముజ్ ఐలాండ్లో రెడ్ బీచ్ దగ్గర వీడియో అది. అక్కడ జియోగ్రాఫికల్ అండ్ జియోఫిజికల్ ఫీచర్స్ అది. దానివల్ల వర్షపు నీరు కానీ, అక్కడ ఉన్నటువంటి సముద్రం కానీ ఎర్రగానే కనిపిస్తుంది. అక్కడ నీరు ఎర్రగా ఉండడాన్ని మనం చూస్తాం. 2024 డిసెంబర్లో కూడా ఆస్ట్రేలియాలో సంభవం జరిగింది. సిడ్నీ హార్బర్ దగ్గర నీళ్లు రెడ్ కలర్లోకి మారిపోయాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎందుకు అలా రెడ్ కలర్లోకి మారాయో ఇప్పటి వరకు తెలియలేదు. అలానే అంతకుముందు జమైకాలో కూడా ఔస్ట్రామ్ రివర్ అని చెప్పి ఒకటి ఎర్రగా మారి ప్రవహించింది. అలాగే రష్యాలో ఇస్కిటిమ్కా అనేటువంటి ఒక నది ఉంది. ఆ ఇస్కిటిమ్కా నది అలానే ఎర్రని రక్తంలా ప్రవహించింది. ఎంత రెడ్ కలర్ అంటే అది బీట్రూట్ రెడ్ అంటున్నారు దాన్ని. బీట్రూట్ రెడ్ కలర్లో కూడా ఆ ఇస్కిటిమ్కా నది అనేది ఆ టైంలో చాలా వైరల్ అయిన అంశం అది. చాలామంది దీని గురించి చర్చించుకున్నారు కూడా. టాక్సిక్ వాటర్ వల్ల ప్రవహిస్తుంది అని అది తెలిసింది. అలాగే అదే రష్యాలో మరో చోట ఆర్కిటిక్ నికిల్ ప్లాంట్ దగ్గర నది అంతా కూడా ఎర్రగా మారిపోయింది. ఆ ప్రదేశం అంతా కూడా ఎర్రని నీటిని కలిగి ఉన్నది. ఇలా ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ నదులు కొన్ని సందర్భంలో ఎర్రగా మారడం, ఎర్రని నీళ్లు ప్రవహించడం జరుగుతుంది. మనం వార్తల్లో చూస్తున్నాం. మనకు తెలియకుండానే ఇలా ఒక ఉగ్రత పాత్ర కుమ్మరించినట్టు ఈ సంభవాలు జరిగి ఎర్రని నీరు ప్రవహిస్తూ ఉంది. బైబిల్లో వీటి గురించి ప్రస్తావించినప్పుడు, వీటి గురించి చెబుతున్నప్పుడు 2 సందర్భాల్లో మాత్రమే చెప్పారు. 2 సందర్భాలు జరుగుతాయి.
ఎందువల్ల ఇవి వస్తాయంటే దానికి కారణం ఈ 2 సందర్భాలే. ఒకటి, తెగులు రప్పించి వారి నమ్మకాలు వట్టివని నిరూపించడం కోసం, తెలియపరచడం కోసం ఐగుప్తులో 10 తెగుళ్ళలో భాగంగా ఒక ఈవెంట్ అనేది జరిగింది. ఇలా నీళ్లు రక్తంగా మారిపోయింది అక్కడ. అలాగే రెండవది, అంత్యకాలంలో 3వ పాత్ర కుమ్మరించినప్పుడు నదులలోని నీళ్లు ఎర్రగా మారి ఎరుపెక్కుతాయి. ఇలా 2 సందర్భాల్లో బైబిల్ మనకు ప్రస్తావించింది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారం 3వ పాత్ర ఉగ్రత పాత్ర. ఈ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు నదులు రక్తసిద్ధమవుతాయి. రక్తంలా నీరు మారిపోతుంది, రెడ్ కలర్లోకి మారిపోతాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 10 నుంచి 11 వాక్యాలు చూస్తే బోర ఊదినప్పుడు కూడా జరుగుతుంది. అంటే 3వ దూత బోర ఊదినప్పుడు ఒక నక్షత్రం భూమి మీద పడుతుంది, నదులలోనూ నీటి బొగ్గల్లోనూ పడుతుంది. అది మాచి ప్రతి అని వ్రాయబడింది. దానివల్ల మరణం సంభవిస్తుంది, నీళ్లలో 3వ భాగం పాడైపోతుంది. అలా 3వ దూత బోర ఊదినప్పుడు కూడా ఇలాంటి సంభవాలు జరుగుతాయి. అది ఒక నక్షత్రమైనా కావచ్చు, లేదా ఆస్ట్రాయిడ్ అయినా కావచ్చు. భూమిని ఢీకొనడానికి అనేకమైన ఆస్ట్రాయిడ్స్ అనేవి సిద్ధంగా ఉన్నాయని తెలుసా? నాసా నిన్ననే 2024 YR4 అనేటువంటి ఒక గ్రహశకలం, ఒక ఆస్ట్రాయిడ్ అనేది భూమిని 2032లో ఢీకొడుతుంది అని, దానికి 1% ఛాన్స్ ఉందని చెప్పి తర్వాత మరలా మార్చి 3.1% ఛాన్స్ ఉందని చెప్పి పెంచింది. ఆ ఆస్ట్రాయిడ్ అనేది ఒక పెద్ద నగరాన్నైనా ధ్వంసం చేసేంత గ్రహశకలం, అది అంత పెద్దది అని తెలిపారు. అలాగే నిన్న రీసెంట్గా మరలా ఈ భూమిని తాకేటువంటి ఛాన్సెస్ అనేది 0.28కి తగ్గించేశారు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు భూమికి ఏమీ ఉండకపోవచ్చు, బట్ అంతరిక్షంలో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అవి మారుతూనే ఉంటాయి. మొన్న ఒకటి, నిన్న ఒకటి, ఈరోజు ఒకటి అన్నట్టు మారుస్తూ ఉంటారు. కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. అకస్మాత్తుగా ఒక నక్షత్రమైన ఊడి పడిపోవచ్చు కూడా. 2025 DY అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్, ఒక గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా ఉంది. 2025 ఫిబ్రవరి 26న దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 2025 CV1 అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ కూడా భూమికి దగ్గరగా మార్చి 2వ తారీఖున ఇది భూమికి దగ్గరగా వెళ్తుంది. అలాగే 535844 2025 BY310 అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ కూడా మార్చి 5న, అలాగే 2017 EL4 అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ మార్చి 5వ తారీఖున, 2018 RC21 అనేటువంటి ఒక గ్రహశకలం మార్చి 8వ తారీఖున, 2023 HG అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ ఏప్రిల్ 9వ తారీఖున, 2023 KU అనేటువంటి ఒక ఆస్ట్రాయిడ్ ఏప్రిల్ 11వ తారీఖున, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్కువ టైంలో, అంటే ఈ మార్చి ఏప్రిల్లో జరిగేటువంటి సంభవాలు మాత్రమే. ఇంకా ఇవి చాలా ఉన్నాయి. చాలా ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమికి దగ్గరగా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు భూమి చుట్టూ, భూమి సమీపాన ఆస్ట్రాయిడ్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. కానీ భూమికి ఏ ఎఫెక్ట్ అవ్వకుండా, ఇంతవరకు ఏమీ సంభవించకుండా ఉన్నది అంటే గాడ్ ప్రొటెక్షన్. అది గాడ్ ప్రొటెక్షన్ అలాంటిది. బట్ సడన్గా, అకస్మాత్తుగా ఏదో ఒక రోజు వాటి నుంచి మాత్రం ముప్పు మాత్రం పొంచి ఉంటుంది. దానికి ప్రమాదం చాలా ఉంది. ఏదో ఒక రోజు ఏదైనా జరగవచ్చు. బట్ బోర ఊదినప్పుడు నక్షత్రం అలానే వస్తే జరిగే సంభవం అలానే ఉంటుంది. నదీ జలాలు 3వ భాగం పాడైపోతాయి, మరణం సంభవిస్తుంది అనేకుల్లో. అంటార్కిటికాలో బ్లూడ్ ఫాల్ అనేటువంటి ఒక వాటర్ ఫాల్ ఒకటి ఉంది. దాన్ని బ్లూడ్ ఫాల్ అంటారు. ఎర్రని రక్తంలా నీరు ప్రవహిస్తుంది ఇప్పటికీ కూడా. ఎప్పటికీ అది అలానే ఉంది. మిస్టరీ అనేది తెలియదు. ఇలాంటివి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. బట్ బైబిలు ప్రతీదీ క్షుణ్ణంగా చెప్పింది. ప్రవచనం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక 3వ పాత్ర ఉగ్రత పాత్ర కుమ్మరిస్తే అసలు ఇంకెలా ఉంటుంది? ఇది చూడడానికి, వినడానికే అద్భుతంగా అనిపించిన ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు సంభవం అనేది ఎలా ఉండదు. అది భయంకరమైంది. అది ఉగ్రతతో కూడినది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికే దేవుని సరళమైన నిత్య మార్గాన్ని, నిత్య జీవాన్ని ప్రకటించేది, నిత్య జీవం కోసం ఎదురు చూసేది, దాని గురించి సువార్త చేసేది. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? అదేంటంటే చంద్రుడు కూడా కొన్నిసార్లు బ్లడ్ మూన్గా మారిపోతాడు. సో ఎర్రగా కనిపిస్తాడు. లూనార్ ఎక్లిప్స్ వచ్చేసరికి చంద్రుడు కూడా బ్లడ్ మూన్ అయిపోతాడని మనకు తెలుసు. అది ఈవెంచువల్గా జరిగేదే. అదే చంద్రుడు మెల్లగా తుప్పు పట్టి ఎర్రగా మారుతున్నాడు అనే విషయం తెలుసా? 2008వ సంవత్సరంలో భారతదేశం ఉప్పొంగిపోయి భారతదేశం గర్వకారణంగా నిలిచినటువంటి చంద్రయాన్-1 ద్వారా కనుగొన్న విషయం ఏంటి? ఘనీభవించిన H2O ఉందని ఒక విషయం అయితే, ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. మూన్ రస్ట్ గురించి కూడా తెలుసుకోవాలి.
ఎర్రని హెమటైట్ రస్ట్ అనేది చంద్రుడి ధృవాల వద్ద కనుగొన్నారు. అది ఇప్పటికీ కూడా కనుగొన్నారు. రీసెంట్గా 2021, 2022, 2024లో కూడా వీటి గురించి రిపోర్ట్స్ వచ్చాయి. చంద్రుడు తుప్పు పట్టడం ఏంటి అనుకోవద్దు, ఇప్పటికీ కూడా దాని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఉత్తర దక్షిణ ధృవాల్లో ఎర్రని స్పాట్స్ అండ్ రస్ట్ అనేది మెల్లగా వ్యాపిస్తుంది. అవి పుట్టుకొస్తూ ఉన్నాయి. సూర్యుడి నుంచి కాంతి అనేది చంద్రుడి మీద పడకుండా కొన్ని చోట్ల భూమి అడ్డుపడుతున్నప్పుడు అక్కడ జరిగేటువంటి ఒక రియాక్షన్, ఐరన్ ఆక్సైడ్ కానీ అక్కడ ఆక్సీకరణం లేదు కాబట్టి, అక్కడ ఆక్సిజన్ లేదు కాబట్టి జరిగే కొన్ని సంభవాలను బట్టి రెడ్ స్పాట్స్గా అవి మారుతున్నాయి. అక్కడ మూన్ రస్టింగ్ అనేది జరుగుతుంది ధృవాల వద్ద. ఆ రస్టింగ్ అనేది మనకు అర్థమవుతుంది. చంద్రుడు ఎర్రగా కనిపించడం మాత్రమే కాదు, ఎర్రగా మారిపోయే అవకాశం కూడా ఉంది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే యూప్రటీస్ నది గురించి చాలా వార్తలు వింటున్నాం. ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. 2021 నుంచి యూప్రటీస్ రివర్ డ్రై అవుతూనే ఉంది. స్లోగా అది డ్రై అవుతుంది. 2025కు వచ్చి చూస్తే గనక అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. అలాగే లాస్ ఏంజల్స్లో వైల్డ్ ఫైర్, కాలిఫోర్నియాలో ఒక వైల్డ్ ఫైర్, ఆస్ట్రేలియాలో ఒక వైల్డ్ ఫైర్, అమెజాన్లో చాలా భూభాగం ఈ వైల్డ్ ఫైర్ ద్వారా అతిపెద్ద అరణ్య భూభాగాన్ని కూడా వైల్డ్ ఫైర్ దహించి వేసింది. సో ఇలా అగ్ని వైల్డ్ ఫైర్ ద్వారా కూడా భూమి కొంత భాగం నాశనం అవుతుంది. మొదటి బోర ఊదినప్పుడు, ప్రకటన గ్రంథం 8:7 ప్రకారం మొదటి బోర సంభవం జరిగేటప్పుడు వైల్డ్ ఫైర్ అనేది ఇలానే ఉంటుంది. అలా సగం భూభాగాన్ని కాల్చేస్తుంది. ఇలాంటి సందర్భాలన్నీ చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు బైబిల్ ప్రకారం ఇవి నెరవేరుతున్నాయి అని మనం అర్థం చేసుకుంటున్నాం. బైబిల్ ప్రవచనాలు, బైబిల్ వాక్యాలు నిజం అని నిరూపించబడుతున్నాయి. ఈ ఈవెంట్స్ ఎలా ఉంటే, ఇలాంటి ఈవెంట్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటే, దేవదూత బోర ఊదినప్పుడు, దేవదూతల ముద్రలు విప్పినప్పుడు, ఉగ్రత పాత్రలు కుమ్మరించినప్పుడు, అప్పుడు ఇలాంటివి ఇంకెంత ప్రభావంతో ఉంటాయో, ఇంకెంత భయంగా ఉంటాయో, ఇంకెంత ప్రళయంగా ఉంటాయో అసలు ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ 3వ బోర ఊదినప్పుడు, 3వ పాత్ర కుమ్మరించినప్పుడు, లేదా ముద్రలు విప్పినప్పుడు జరిగిన సంభవాలు కాకపోవచ్చేమో. ఇవన్నీ ప్రకృతిలో జరగచ్చు. ఇవన్నీ సూచనలు కాకపోవచ్చు. అసలైన బోరలు, ముద్రలు ఇవి కాకపోవచ్చేమో కానీ అవి కావు. కానీ ఇలాంటి సంభవాలన్నీ కూడా బైబిల్లో మాట్లాడిన మాటలన్నిటికీ కూడా ఒక ఉదాహరణగా, ఒక సూచనగా నిన్ను గుర్తు చేయడానికి, దేవుడు వ్రాయించిన మాటలు ఇంకెంత బలంగా ఉంటాయో అర్థం చేసుకోవడానికి ఈవెంట్స్ మంచి చిన్న ఉదాహరణలు మాత్రమే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా అద్భుతంగా ఆయన సంఘం ఎత్తబడిపోతుంది. అప్పుడు మిగిలిపోతే శ్రమల పాలైపోతాం. ఈ ప్రకృతి విలయ తాండవాలకు లోనైపోతాం. ఉగ్రత పాత్రలకు బలైపోతాం. ఈ వీడియో జస్ట్ రిమెంబర్ కాల్. మీకు గుర్తు చేస్తున్నాను, మీకు సిద్ధపాటు కలగాలి అని, ఆ దేవుని వాక్యాలు మనకు ఉండాలి అని, అవి మనం నెరవేర్చుకోవాలి అని. ఇదే ఇలా ఉంటే దేవుని వాక్యాలు ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో, అలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి అని గుర్తు చేసేటువంటి ఒక రిమెంబర్ కాల్ ఇది. సిద్ధపాటు కలిగించడానికి రిమెంబర్ కాల్ ఇది. ఇవన్నీ చూస్తే సిద్ధంగా ఉన్న వారిలో ఏమనిపిస్తుందో తెలియదు, కానీ భయం కానీ, ఆందోళన కానీ, గుబులు కానీ, ఆవేదన కానీ కలిగాయి అంటే మాత్రం ఎక్కడో మనం దూరంగా ఉన్నామని అర్థం. వీటి వల్ల భయం కలగకుండా, కంగారు పడకుండా సిద్ధపడాలంతే. కలహాలు, కల్మషాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ఈ టైమ్లెస్ ముచ్చట్లు, టైంపాస్ ముచ్చట్లు, చెడు అలవాట్లు, ఈర్ష్య, ద్వేషం, మదం, మత్సరాలతో ఉండే బ్రతుకులు మార్చుకొని వాక్యానికి ఒదిగి, ప్రార్థనలో నలిగి, ప్రేమలో వర్ధిల్లి, సహాయం చేసే విషయంలో ఫలిస్తే, నిరీక్షణ కలిగి ఉంటే, ఎత్తబడే గుంపులో మనం ఉండి నిత్య జీవానికి మనం చేరువవుతాం. దాన్ని గుర్తు చేయడానికి దేవుడు ఈ సంభవాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడేమో ఆలోచించి దేవునికి విధేయతగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఈ విషయాల ద్వారా నిజంగా నేర్చుకుంటే, బలపడితే, సిద్ధపాటు గురించి మీకు అర్థమైతే మరింత మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. సో ఈ విషయం అంతా క్లియర్గా అర్థమైందా? ఇంకేదైనా సందేహాలున్నా, సమస్యలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా యొక్క పరిచర్యలకు సహకరించి సహాయం చేయాలి అనుకుంటే మీ కానుకలు స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్కి మీ కానుకలు పంపించండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరల వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమేన్.